హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఐపిజే అకాడమీ లెక్చర్ నంబర్ 4. ఈరోజు మనము మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? లాస్ట్ లెక్చర్ లో మనం కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ వైర్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో దాని గురించి డిస్కస్ చేసాము. ఈరోజు సర్క్యులర్ లూప్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇవి మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన యాక్టివిటీస్ అన్నమాట. దీని గురించి ఇంకా అర్థం అవడానికి ఫస్ట్ దీని ఒక బేసిక్స్ చెప్తాను. ఆ తర్వాత మొత్తం డైరెక్షన్స్ తో పాటు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం యాక్టివిటీస్ లోకి వెళ్దాం. చూడండి స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యులర్ లూప్ ఉందనుకోండి. సర్క్యులర్ లూప్ లో కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. సర్క్యులర్ లూప్ లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. కాబట్టి డయాగ్రామ్ కొద్దిగా చేంజ్ చేద్దాం. పాజిటివ్. ఇప్పుడు చూడండి, ఈ వైర్ యొక్క ఒక ఎండ్ వచ్చి పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద సెల్ కి కనెక్ట్ అయింది. ఈ వైర్ యొక్క ఎండ్ వచ్చి నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద సెల్ కి కనెక్ట్ అయింది అనమాట. అంటే కరెంట్ పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్ పోతుంది కాబట్టి ఇలా కరెంట్ డైరెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఓవరాల్ చూసాము మనకి ఎలా కనిపిస్తుంది అంటే సర్క్యులర్ కాయిల్ లా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? దీంట్లో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను చిన్న చిన్న సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేసుకున్నాను అనుకోండి. నాకు ప్రతి ఒక్క సెగ్మెంట్ ఎలా కనిపిస్తుంది అంటే స్ట్రైట్ వైర్ లా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఒక చిన్న సెగ్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, వైర్ స్ట్రైట్ వైర్ లో కరెంట్ అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుందా? సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక సెగ్మెంట్ తీసుకుంటాను. అది చూసినప్పుడు నాకు ఎలా కనిపిస్తుంది అంటే ఒక స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో కరెంట్ వచ్చి డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ టూ సెగ్మెంట్స్ తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ పార్ట్ తీసుకున్నప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది అంటే అప్వర్డ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని బేస్ చేసుకొని. మ్యాక్స్వెల్స్ రైట్ హ్యాండ్ రూల్ లో ఏంటంటే ఎప్పుడైతే కరెంట్ అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంటుందో మన కరెంట్ ఒక డైరెక్షన్ లో థంబ్ తీసుకుంటాం. ఫింగర్స్ వ్రాప్ చేసినప్పుడు మనకు వ్రాప్ చేసిన డైరెక్షన్ మనకి ఏం చూపిస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ని చూపిస్తుంది. అంటే సేమ్ ఇక్కడ కూడా ఏ రకంగా స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో ఈ రకంగా కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా? కాన్సెంట్రిక్ సర్కిల్స్ చూడండి, స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇలా గీసినప్పుడు మనకు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఆ కాన్సెంట్రిక్ సర్కిల్స్ కూడా ఇప్పుడు సర్క్యులర్ లూప్ ఓకేనా ఇలా వెళ్తున్నాయి కాబట్టి సర్క్యులర్ లూప్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా వెళ్తున్నాయి అంటే లోపల వైపుకి వెళ్తున్నాయి. లేదా ఇలా తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు అంటే ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ బయట వైపు ఉన్నాయో అది అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఉందన్నమాట. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే లోపల ఇన్వర్డ్ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అని వెళ్తున్నాయి, బయట వచ్చి అవుట్వర్డ్ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అని వస్తుంది. క్లియర్ కాన్సెప్ట్? ఇప్పుడు ఈ యొక్క పార్ట్ అయింది. ఇప్పుడు ఈ యొక్క పార్ట్ తీసుకుందాం. చూడండి, దీనికి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ కనుక ఫామ్ అయ్యేది. ఇప్పుడు కాన్సెంట్రిక్ సర్కిల్స్ లా ఫామ్ అవుతాయి. ఓకేనా? మనం ఇప్పుడు బయట తీసుకున్నాం అనుకోండి. చూడండి, ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. బయట తీసుకున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏమవుతున్నాయి అంటే అవుట్వర్డ్ డైరెక్షన్ లో వస్తున్నాయి. క్లియరా? సేమ్ అవుట్వర్డ్ డైరెక్షన్ వస్తున్నాయి. మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు అంటే లూప్ లోపల లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు ఏమవుతున్నాయి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి లోపలికి ఎంటర్ అవుతున్నాయి. క్లియరా? దాన్ని ఒకసారి డ్రా చేసుకుందాం. చూడండి, బయట లూప్ కి బయట వచ్చి మనకి ఎలా కనిపిస్తుంది అంటే అవుట్వర్డ్ డైరెక్షన్ లో కనిపిస్తున్నాయి. లూప్ కి లోపల వచ్చి ఇన్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు మనకు కనిపిస్తున్నాయి అనమాట. అంటే కేవలం ఇవి మాత్రమే ఫామ్ అవుతాయంటే చాలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా? ఇంకా దూరం పెరిగే కొద్దీ ఆ సర్కిల్ యొక్క రేడియస్ చాలా పెద్దగా ఉంటాయి. క్లియరా? ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ క్రియేట్ చేస్తూ చేస్తూ చాలా పెద్ద ఆర్క్స్ అన్ని క్రియేట్ అయ్యి లాస్ట్కి మనకు మిడిల్లో వెళ్ళే ఏదైతే సర్క్యులర్ లూప్ లోపలికి మిడిల్లో వెళ్ళే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ మనకు ఎలా కనిపిస్తుంది అంటే స్ట్రైట్ లైన్ లో కనిపిస్తుంది.
క్లియర్ స్టూడెంట్స్, మీకు అర్థం అవడానికి నేను మళ్ళీ నా ఛార్జింగ్ వైర్ తీసుకుని వస్తున్నాను. దీన్ని బేస్ చేసుకుని చెప్తాను. చూడండి ఈ ఎండ్ నేను ఏం చేశానంటే పాజిటివ్ కి కనెక్ట్ చేశాను. ఈ ఎండ్ దేనికి కనెక్ట్ చేశాను? పాజిటివ్ కి. ఈ ఎండ్ వచ్చి నెగిటివ్ కనెక్ట్. అంటే కరెంట్ ఇప్పుడు ఎలా ఫ్లో అవుతా అంటే పాజిటివ్ టు నెగిటివ్ ఇలా ఫ్లో అవుతాను. క్లియరా? ఇలా ఫ్లో అవుతాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక పార్ట్ తీసుకున్నాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ సర్క్యులర్ లూప్ లోపల ఎలా అవుతున్నా అంటే లోపలికి ఎంటర్ అవుతున్నా. క్లియరా కాన్సెప్ట్? మళ్ళీ బయటకు వచ్చేది వచ్చి సర్క్యులర్ లూప్ బయట నుంచి వస్తున్నాయి అన్నమాట. అదే ఇక్కడ గీసింది. ఇక్కడ లూప్ లోపల ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చి లూప్ లోపలికి ఎంటర్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఓకేనా? లూప్ బయట ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చి లూప్ బయటకు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. సేమ్ అదే విధంగా ఇలా వెళ్ళిన కరెంట్ అనేది మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది కదా. మళ్ళీ ఈ పార్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చూడండి, సర్క్యులర్ లూప్ కి బయట ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ కూడా బయట ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చి మనకు ఎలా కనిపిస్తాయి అంటే బయట ఉండేది లెఫ్ట్ సైడ్ వచ్చి బయటికి వెళ్తున్నట్టు కనిపిస్తాయి. కాబట్టి అవుట్వర్డ్ తీసుకున్నాను. మళ్ళీ సర్క్యులర్ లూప్ లో వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా కనిపిస్తాయి అంటే లోపలికి ఎంటర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా సర్క్యులర్ లూప్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అని ఇలా ప్రొడ్యూస్ అవుతాయి. క్లియర్ కదా కాన్సెప్ట్? ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎక్కడ స్ట్రాంగ్ గా ఉంటాయి డిస్కషన్. చూడండి, ఈ రకంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. ఇలా ఇటువైపు నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, ఇటువైపు ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓవరాల్ గా ఒక సర్క్యులర్ లూప్ లో ఎప్పుడైతే కరెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో, చూడండి కరెంట్ ఎలా మూవ్ అవుతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా మనం ప్రతి ఒక్క పార్ట్ తీసుకున్నా సరే లోపలికి వెళ్తున్నట్టే కనిపిస్తాయి. క్లియర్ కాన్సెప్ట్? అంటే ఇంతసేపు మనం డిస్కస్ చేసాము. అదేవిధంగా మీకు వైర్తో పాటు కూడా చూపించాను అన్నమాట. అంటే నువ్వు ఈ పార్ట్ అనేది తీసుకో, ఇక్కడ పార్ట్ తీసుకో, ఏ పార్ట్ అనేది తీసుకున్నా సరే మనం సేమ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అప్లై చేసినప్పుడు అంటే మన ఫింగర్ కల్ చేసే దాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ సర్క్యులర్ లూప్ లో వచ్చి లోపలికి ఎంటర్ అవుతున్నట్టే కనిపిస్తాయి. క్లియర్ కాన్సెప్ట్? అర్థమైంది కదా? సేమ్ అదే విధంగా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాయి కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనే ఫామ్ అనే ఇటు పక్క నుంచి కాన్సెంట్రిక్ సర్కిల్స్ వస్తున్నాయి, ఇటు పక్క నుంచి కాన్సెంట్రిక్ సర్కిల్స్ వస్తున్నాయి. ప్రతి పార్ట్ నుంచి ఏమొస్తా అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి వస్తున్నాయి. ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్ని ఇలా వచ్చి ఇక్కడ మిడిల్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ లూప్ దగ్గర ఎక్కువగా ఫామ్ అవుతాయి అన్నమాట. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫీల్డ్ ఈస్ స్ట్రాంగర్ అట్ సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ లూప్. సర్క్యులర్ లూప్ యొక్క సెంటర్ లో వచ్చి మనకి స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్? వెన్ కంపేర్ టు ఇట్స్ ఎడ్జెస్, అంటే వాటి యొక్క ఎడ్జెస్ లో మూలాలు చూసుకున్న దాంతో కంపేర్ చేసినప్పుడు సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ లూప్ లో మనకు స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని క్రియేట్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫోర్స్ చెప్పాలి. ఎలా చెప్తాం సార్? ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కరెంట్ అనేది క్లాక్ వైజ్ లో మూవ్ అవుతా ఉంటే అక్కడ సౌత్ పోల్ అనేది ఫామ్ అవుతుంది. అదే కరెంట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతా ఉంటే నార్త్ పోల్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్ కాన్సెప్ట్? చూడండి ఎలా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం తీసుకుందాం. ఓకేనా? ఒక సర్క్యులర్ కాయిల్ ఉంది, దానిలో కరెంట్ ఎలా ఫ్లో అవుతుందంటే క్లాక్ వైజ్ ఫ్లో అవుతుంది. క్లియర్? క్లాక్ వైజ్ ఫ్లో అవుతున్నప్పుడు మనం డిస్కస్ చేసాం ఏమనేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మనము రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అప్లై చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి లోపలికి వెళ్తున్నాయి. క్లియర్ కాన్సెప్ట్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లోపలికి వెళ్తే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు నార్త్ సౌత్ పోల్స్ తీసుకున్నాం అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అవుతాయి, సౌత్ పోల్ కి ఎండ్ అవుతాయి అన్నమాట. క్లియర్? అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు కూడా ఎక్కడికి ఎంటర్ అవుతాయంటే సౌత్ పోల్ లోకి ఎంటర్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఏమవుతాయంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మన క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి లోపలికి ఎంటర్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఇది ఏ పోల్ అనేది అంటే సౌత్ పోల్ అనేసి అర్థం.
క్లియరా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎక్కడైతే ఎంటర్ అవుతాయో అది మనకి ఏమవుతుంది అంటే సౌత్ పోల్ అవుతుంది. ఇప్పుడు సేమ్ సినారియో నేను రివర్స్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ వచ్చి యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతాను. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవ్వాలంటే ఇక్కడ పాజిటివ్ ఉండాలి, ఇక్కడ నెగిటివ్ ఉండాలి. అప్పుడు కరెంట్ ఏమవుతుంది అంటే యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతుంది. అంటే కరెంట్ ఎలా మూవ్ అవుతుంది అంటే ఇలా మూవ్ అవుతుంది. సేమ్ మళ్ళీ మనం స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎలా అయితే అప్లై చేస్తాం దీన్ని కూడా రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వచ్చి అలాగే అప్లై చేద్దాం. చూడండి, ఇప్పుడు కరెంట్ అనేది ఇటు పక్క అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంటే ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్ వచ్చి మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చి లోపలికి వెళ్తున్నాయి. చూడండి, స్ట్రైట్ వైర్ ఇది మొత్తం లూప్ యొక్క ఇన్నర్ పార్ట్. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే లోపలికి ఎంటర్ అవుతున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. లోపలికి వెళ్ళి మళ్ళీ ఏమవుతున్నా అంటే ఇటు పక్క నుంచి మనం చూస్తున్నాం కాబట్టి ఇలా బయటకు ఎంటర్ అవుతున్నట్టు కనిపిస్తాయి. క్లియర్ కాన్సెప్ట్? అంటే ఇక్కడ అవుట్వర్డ్స్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ నీకు అవుట్వర్డ్స్ కనిపిస్తుంది, ఇక్కడ ఇన్వర్డ్స్ అనేది కనిపిస్తుంది అనమాట. క్లియర్ కదా కాన్సెప్ట్? అంటే ఓవరాల్ గా సర్క్యులర్ లూప్ లోపల నాకు ఎలా కనిపిస్తుంది అంటే సర్క్యులర్ లూప్ నుంచి అవుట్వర్డ్స్ అన్నమాట. క్లియరా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి అవుట్వర్డ్స్కి వస్తున్నాయి. అవుట్వర్డ్స్కి వస్తున్నాయి అని అంటే ఏమైనా అర్థము, నార్త్ పోల్ నుంచే కదా లీవ్ అవుతాయి, నార్త్ పోల్ నుంచి లీవ్ అవుతున్నాయి కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ మనకి ఏమొస్తుంది అంటే నార్త్ పోల్ వస్తుంది అన్నమాట. క్లియర్ కదా కాన్సెప్ట్? ఈ రకంగా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్లాక్ వైజ్ సౌత్ పోల్. మీకు ఒకవేళ క్లాక్ వైజ్ సౌత్ పోల్ అనేసి మనకు అర్థం కాకపోతే మీకు ఒక సింపుల్ ట్రిక్స్ కొన్ని చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ అని రాసుకున్నారు అనుకోండి, ఎస్కి బోత్ ఎండ్స్లో వచ్చి యారో మార్క్స్ చేయండి. ఈ యారో మార్క్ ఎలా ఉంది? ఇలా ఉంది. ఈ యారో మార్క్ ఎలా ఉందంటే ఇలా ఉంది. అంటే ఇలా మూవ్ అవుతే క్లాక్ వైజే కదా. అంటే ఎప్పుడైనా సరే కరెంట్ వచ్చి క్లాక్ వైజ్లో మూవ్ అవుతా ఉంటే అది మనకి ఏమవుతుంది అంటే సౌత్ పోల్ అవుతుంది. సిమిలర్గా యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతే నార్త్ పోల్ అని చెప్పడానికి ఎలా చెప్తారు సార్ అంటే చూడండి, ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. నేను ఎన్ అనేసి రాసాను చూడండి, ఏరా కొంచెం వంకరగా రాసాను. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, యారో మార్క్స్ వచ్చి నాకు ఈ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ యారో మార్క్ వచ్చి ఈ డైరెక్షన్లో ఉంది. అంటే కరెంట్ ఎప్పుడైనా సరే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవుతా ఉంటే అక్కడ నాకు ఫామ్ అయితే ఏంటంటే నార్త్ పోల్. నార్త్ పోల్ అనగానే అక్కడ ఏమవుతుందంటే ఫీల్డ్ లైన్స్ అక్కడి నుంచి బయటకు వస్తున్నాయి ఆయన సార్. క్లియర్ ఆ కాన్సెప్ట్? అర్థమైంది కదా? ఎప్పుడు ఈ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక డైరెక్షన్స్ బాగా గుర్తుపెట్టుకుని అక్కడ ఏ పోల్స్ ఫామ్ అవుతాయి అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఎప్పటికీ మనకు గుర్తుండాల్సింది ఏంటంటే ఈ కాన్సెప్ట్ అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడైనా సరే పాయింట్ ఆఫ్ వ్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. పాయింట్ ఆఫ్ వ్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను, కరెంట్ ఎలా ఫ్లో అవుతానంటే క్లాక్ వైజ్ ఫ్లో అవుతాను. చూడండి, మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుతుందంటే క్లాక్ వైజ్ ఫ్లో అవుతుంది. క్లాక్ వైజ్ లో ఫ్లో అయింది కాబట్టి ఇక్కడి నుంచి ఓకేనా ఫీల్డ్ లైన్స్ ఏమవుతున్నాయంటే ఇక్కడికి ఎంటర్ అవుతున్నాయి. ఓకేనా, ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతున్నాయి కాబట్టి అది నాకు సౌత్ పోల్ అయింది. క్లియరా? ఓకే, అదే నేను ఇప్పుడు ఇలా తిరిగాను, ఈ వైర్కి వెనకాల వైపు వచ్చాను చూడండి. ఓకేనా, మీ ప్రకారం వచ్చి కరెంట్ ఏమవుతుందంటే క్లాక్ వైజ్ లో మూవ్ అవుతుంది. నా ప్రకారం వచ్చి అదే కరెంట్ వచ్చి యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతున్నట్టు కనిపిస్తాను. ఓకేనా, క్లియర్? అంటే మీ ప్రకారం ఏమంటే ఫీల్డ్ లైన్స్ వచ్చి లోపలికి ఎంటర్ అవుతున్నాయి. ఓకేనా, నా ప్రకారం ఇటు పక్కన నిలబడుకున్నాను కాబట్టి నాకు ఎలా కనిపిస్తుంది అంటే ఫీల్డ్ లైన్స్ బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే సౌత్ పోల్ కనిపిస్తుంది, నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే నార్త్ పోల్ కనిపిస్తుంది. ఎందుకంటే నా ప్రకారం కరెంట్ వచ్చి యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది, మీకైతే క్లాక్ వైజ్ లో కనిపిస్తుంది అన్నమాట. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ప్రకారం వచ్చి ఫీల్డ్ లైన్స్ వచ్చి లోపలికి వెళ్తున్నట్టు కనిపిస్తుంది, నా ప్రకారం ఫీల్డ్ లైన్స్ వచ్చి బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా డైరెక్షన్స్ చెప్పాలనుకునేటప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని నార్త్ పోల్ సౌత్ పోల్ అని మనం చెప్పచ్చు అన్నమాట. క్లియర్ కదా కాన్సెప్ట్? ఇంతే. కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇంతవరకు విన్న కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఒక 2 యాక్టివిటీస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన యాక్టివిటీ ఏంటంటే ఒక వైర్ ని సర్క్యులర్ కాయిల్ షేప్ లో చేంజ్ చేసి ఒక ఎండ్ నుంచి పాజిటివ్ టర్న్ ఆఫ్ ద బ్యాటరీ, ఇంకో ఎండ్ వచ్చి నెగిటివ్ టర్న్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ చేశాడు అనమాట. ఓకేనా, ఇలా కనెక్ట్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఫామ్ అవుతాయని చెప్పాడు అనమాట. ఒక్కసారి
నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ నాకు సర్క్యులర్ లూప్ ఉంది. ఓకేనా, మనం టెక్స్ట్ బుక్ డయాగ్రామ్ చూసినప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది అంటే ఇవి రెండు కూడా మన సైడ్ ఇచ్చినట్టు ఇచ్చుంటాడు అన్నమాట. క్లియరా? ఓకేనా, చూడండి, డౌన్వర్డ్ వచ్చి పాజిటివ్ ఉంది, అప్వర్డ్ వచ్చి నెగిటివ్ ఉంది. అంటే ఇలా ఫ్లో అవుతుంది కరెంట్. ఓకేనా, దాన్ని మీ వైపు తిప్పాను అనుకోండి, కరెంట్ వచ్చి ఎలా ఫ్లో అవుతుంది? యాంటీ క్లాక్ వైజ్లో ఫ్లో అవుతుంది. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ ఫ్లో అయినప్పుడు ఫీల్డ్ లైన్స్ మనకు ఎలా కనిపిస్తుంది అంటే నార్త్ పోల్ని పోలినట్టు ఉంటుంది. ఎందుకంటే ఫీల్డ్ లైన్స్ ఏమవుతాయంటే ఇన్వర్డ్ వెళ్తే సౌత్ పోల్ అవుతుంది, ఫీల్డ్ లైన్స్ బయటకు వచ్చినట్టు ఉంటాయి కాబట్టి అది మనకు ఎలా కనిపిస్తుంది అంటే నార్త్ పోల్ లాగా కనిపిస్తుంది అనమాట. క్లియరా? అంటే ఇలా ఉంది, మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ మనకి యాంటీ క్లాక్ వైజ్ ఉంది కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇక్కడ పోల్ మనకు ఎలా కనిపించాలి? నార్త్ పోల్ లాగా కనిపించాలి. కానీ అక్కడ డయాగ్రామ్ చూసాం అనుకోండి, సౌత్ పోల్ అని ఇచ్చి ఉంటుంది. అంటే టెక్స్ట్ బుక్లో ఏమైనా మిస్టేక్ ఇచ్చాడా అంటే టెక్స్ట్ బుక్లో ఎలాంటి మిస్టేక్ లేదన్నమాట. మనం అర్థం చేసుకోవడంలో తప్పు ఉంటుంది. అంటే చాలా మంది డయాగ్రామ్ చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి నేనే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి అదొకటి కరెక్ట్గా చెప్తామని అలా చెప్పాను. ఓకే, మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డయాగ్రామ్ ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, మన టెక్స్ట్ బుక్లో వచ్చి ఇవి రెండు దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి, అంటే ఈ టూ టర్మినల్స్ దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ యాక్చువల్గా మన డయాగ్రామ్ గమనించామనుకోండి, ఈ పార్ట్ని షేడ్ చేశాను, కొంచెం థిక్గా చేశాను. ఏ పార్ట్ థిక్గా ఉంటుంది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ పార్ట్ వచ్చి మన వైపు ఉన్నట్టు, అబ్జర్వర్ వైపు ఉన్నట్టు లెక్క. అంటే మనం ఇందాక ఇలా తీసుకున్నాము, ఇప్పుడు ఇలా తీసుకోవాలి. అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పాయింట్ ఆఫ్ వ్యూ వాడు ఎలా ఇచ్చాడు, ఏ డైరెక్షన్లో ఇచ్చాడు, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. క్లియర్ కాన్సెప్ట్ చెప్పేది అర్థమవుతుంది కదా? ఓకే, చూడండి, అంటే ఇప్పుడు సర్క్యులర్ కాయిల్ని మనం ఎలా ఉంచుకోవాలంటే సర్క్యులర్ కాయిల్ వచ్చి మన వైపు ఉంది, టర్మినల్స్ వచ్చి బ్యాక్ సైడ్. క్లియర్ కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, డౌన్వర్డ్ నుంచి అప్వర్డ్కి మూవ్ అవుతుంది కరెంట్. ఎందుకు? కింద వచ్చి పాజిటివ్ టర్మినల్ ఉంది, అంటే పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. క్లియర్? క్లియర్? పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి ఫ్లో అవుతున్న కరెంట్ మనకు ఎలా ఉంది? ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు ఎలా ఉందంటే యాంటీ క్లాక్ వైజ్ ఉంది. యాంటీ క్లాక్ వైజ్ నాకు ఎలా ఉంటుందంటే నార్త్ పోల్. అంటే ఇలా ఉంది కాబట్టి ఇక్కడ నాకు నార్త్ పోల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి నార్త్ పోల్ ఉంది. ఇక్కడ నార్త్ పోల్ అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏముంటుందంటే సౌత్ పోల్. అంటే ఇక్కడి నుంచి ఫీల్డ్ లైన్స్ ఏమవుతుందంటే నాకు బయటకు వస్తున్నట్టు కనిపిస్తాయి, ఇక్కడ నుంచి ఫీల్డ్ లైన్స్ ఏమవుతుందంటే లోపలికి ఎంటర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. క్లియర్ కాన్సెప్ట్? ఈ రకంగా మనం ఈ డయాగ్రామ్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనకి ఒక సర్క్యులర్ కాయిల్ అని ఇచ్చినాడు అనమాట. ఆ సర్క్యులర్ కాయిల్ ఏం చేశానంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ టర్మినల్ బ్యాటరీ కనెక్ట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూడగానే అర్థమవుతుంది ఏంటంటే కరెంట్ వచ్చి యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవగానే మనకు ఆల్రెడీ తెలుసు అక్కడ ఏ పోల్ ఫామ్ అవుతుందంటే నార్త్ పోల్. సౌత్ పోల్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్వర్డ్ వెళ్తున్నట్టు ఉంటాయి. అదే నార్త్ పోల్ ఎలా ఉంటుందంటే అవుట్వర్డ్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏమవుతాయంటే బయటకు వస్తున్నట్టు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ మనం కార్డ్బోర్డ్ ఐరన్ చేసి దానిపైన ఐరన్ ఫిల్లింగ్స్ వేయగానే ఏమవుతుందంటే ఆ ఫీల్డ్ లైన్స్ ఫస్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ మనం డిస్కస్ చేసాం కదా, కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫామ్ అయినట్టు మనకు ఆ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఐరన్ ఫిల్లింగ్స్ ఒక ప్యాటర్న్ కూడా సేమ్ అదేవిధంగా మనకి ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే అవుట్వర్డ్స్ అన్నాం. కాబట్టి ఇక్కడ చూడండి ఫీల్డ్ లైన్స్ వచ్చి మన వైపుకు వస్తున్నట్టుగా ఇక్కడ డయాగ్రామ్ ఇస్తున్నాడు. క్లియర్ కదా కాన్సెప్ట్? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డైరెక్షన్స్ చెప్పాలంటే అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు ఇది ఇంపార్టెంట్, ఫీల్డ్ లైన్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి అవి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? వాడు ఎక్కడ ఏ డైరెక్షన్ అడుగుతున్నాడు అది కూడా మనం ఎప్పుడు గమనించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదే డయాగ్రామ్ తీసుకుందాం. క్లియర్? కరెంట్ వచ్చి క్లాక్ వైజ్ మూవ్ అవుతున్నప్పుడు సౌత్ పోల్ అని చెప్పాను. ఓకేనా? సౌత్ పోల్ ఎందుకు అయిందంటే ఫీల్డ్ లైన్స్ అనేవి లోపలికి ఎంటర్ అయితే అది మనకి ఏమవుతుందంటే సౌత్ పోల్. ఇక్కడ ఫీల్డ్ లైన్స్ ఏ పార్ట్ తీసుకున్నా సర్క్యులర్ లూప్ లోపల ఎంటర్ అవుతున్నాయి. సర్క్యులర్ లూప్ లోపల ఉండే పార్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లోపల ఎంటర్ అవుతున్నాయి. కాబట్టి ఏమైందంటే సౌత్ పోల్ అయింది. అదే మనం బయట తీసుకున్నాం అనుకోండి, లోపలికి ఎంటర్ అయిన ఫీల్డ్ మళ్ళీ బయటకు రావాలి కదా, ఇలా లోపలికి వెళ్తున్నాయి. మళ్ళీ ఇటు పక్క నుంచి చూసుకున్నాం అనుకోండి, ఇలా వెళ్ళేసి ఇలా రావాలి. ఓకేనా? బయటకు వస్తున్నాయి కాబట్టి బయట ఉండే పోర్షన్ ఏమవుతుందంటే నార్త్ పోల్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి అయినా సరే ఫీల్డ్ లైన్స్ అక్కడి నుంచి వదిలి మన వైపుకు వస్తున్నాయి. ఫీల్డ్ లైన్స్ ఎప్పుడైనా సరే మన వైపుకు వస్తున్నాయి అంటే అది ఖచ్చితంగా ఏమవుతుందంటే నార్త్ పోల్. అంటే సర్క్యులర్ లూప్ లోపల సౌత్ పోల్, సర్క్యులర్ లూప్ బయట ఏమైందంటే నార్త్ పోల్ అయింది. ఇక్కడ కూడా ఏంటి నార్త్ పోలే. ఎప్పుడు
కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అయినప్పుడు. క్లియర్ కాన్సెప్ట్. సేమ్ అదే విధంగా ఒకవేళ కరెంట్ వచ్చి ఇక్కడ మనం డ్రా చేసాం ఆల్రెడీ, ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది అనుకోండి, ఇందాక డిస్కస్ చేసాము. దీని లోపల వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి బయటికి వస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే సర్క్యులర్ లూప్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయి, బయటికి వస్తున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ బయటికి వస్తాయి మనకి ఏమవుతుందంటే నార్త్ పోల్ అవుతుంది. ఏమవుతుంది, నార్త్ పోల్. అదే మనం డిస్కస్ చేస్తాం. అంటే యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అయినప్పుడు సర్క్యులర్ లూప్, ఇన్సైడ్ సర్క్యులర్ లూప్ పాయింట్స్, అది మనకు ఎలా కనిపిస్తుంది అంటే నార్త్ పోల్ లా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా బయటికి వెళ్ళినాయి, ఇలా బయటకు వెళ్ళినాయి, ఇలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కాన్సెంట్రిక్ సర్కిల్స్ కదా ఫామ్ అయింది. ఇలా బయటకు వచ్చి మళ్ళీ ఏమవుతుంది, ఇలా లోపల, అంటే అవుట్ సైడ్ సర్క్యులర్ లూప్ వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏమవుతుంది అంటే లోపలికి ఎంటర్ అవుతున్నాయి. లోపలికి ఎంటర్ అయితే అది మనకి ఏమవుతుందంటే సౌత్ అవుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంట్రీ ఇస్తే సౌత్, అదే ఎగ్జిట్ ఇస్తే నార్త్. క్లియరా? ఓకే, చూడండి, మనం చూసే దాని నుంచి ఎగ్జిట్ ఇచ్చి మన వైపుగా వస్తున్నాయి, ఓకేనా, మన వైపుకి వస్తున్నాయి అంటే అక్కడ ఉండే పొజిషన్ ఎగ్జిట్ అయితే అది నార్త్ పోల్. మన నుంచి, ఓకేనా, మనల్ని వదిలేసి అటు లోపలికి ఎంటర్ అయితే అది ఏమవుతుందంటే సౌత్ పోల్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చి మనల్ని వదిలేసి ఇలా వెళ్తున్నాయి అంటే అది ఖచ్చితంగా ఏమవుతుందంటే సౌత్ పోల్. ఎప్పుడైనా సరే ఈ కీ కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకోండి. ఏది నార్త్ పోల్ అవుతుంది, ఏది సౌత్ పోల్ అవుతుంది, కరెంట్ ఏ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు సర్క్యులర్ కాయిల్ లోపల వచ్చి నార్త్ పోల్ ఫామ్ అవుతుందా, సౌత్ పోల్ ఫామ్ అవుతుందా, ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, వాడికి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం చేయొచ్చు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకు టెక్స్ట్ బుక్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, దాన్ని ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ సర్క్యులర్ లూప్ ఆఫ్ వైర్ లయింగ్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ టేబుల్, లెట్ ద కరెంట్ త్రూ ద లూప్ క్లాక్ వైజ్, అప్లై ద రైట్ హ్యాండ్ రూల్ టు ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద లూప్ అని. అంటే ఒక టేబుల్ పైన ఒక సర్క్యులర్ లూప్ని ఊహించుకోమన్నాడు, ఓకేనా, ప్లేన్ ఆఫ్ టేబుల్ పైన ఒక సర్క్యులర్ లూప్ని ఊహించుకోమన్నాడు, ఓకేనా. అందులో కరెంట్ ఎలా ఫ్లో అవుతుందంటే క్లాక్ వైజ్ అన్నమాట. ఆల్రెడీ వంద కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అప్లై ద రైట్ హ్యాండ్ రూల్ టు ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద లూప్. ఇన్సైడ్ ద లూప్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, అవుట్ సైడ్ ద లూప్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది కనుక్కోమన్నాడు. చూడండి, క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది, మనం ముందే డిస్కస్ చేసాము. ప్రతి ఒక్క దాన్ని సెగ్మెంట్స్ లా డివైడ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే డైరెక్షన్ అనేది అప్లై చేద్దాం. చూడండి, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఇప్పుడు ఇక్కడ చూసామనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చి లోపలికి వెళ్తున్నట్టు కనిపిస్తాయి. ఆల్రెడీ చెప్పాను, క్లాక్ వైజ్ మూవ్ అయితే లోపలికి వెళ్తున్నట్టు కనిపిస్తాయి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్ అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్ బయటకు వస్తున్నట్టు కనిపిస్తాయి, ఓకేనా. ఇన్సైడ్ ఆఫ్ ద లూప్ ఇక్కడ కూడా లోపలికి వెళ్తున్నట్టే కనిపిస్తాయి. ఇక్కడ కూడా కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎలా వెళ్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయి, ఓకేనా. అవుట్ సైడ్ ద లూప్ ఏమవుతుంది అంటే బయటికి వస్తున్నాయి. క్లియరా? కరెంట్ అనేది ఎలా మూవ్ అవుతుంది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కరెంట్ అనేది ఎలా మూవ్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. క్లాక్ వైజ్ మూవ్ అయితే, ఓకేనా, ఇన్సైడ్ ఫీల్డ్, ఇన్సైడ్ సర్క్యులర్ లూప్ వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి లోపలికి ఎంటర్ అవుతున్నాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లోపలికి ఎంటర్ అయితే అది ఏమవుతుంది, నేను చెప్పాను, ఏమవుతుందంటే సౌత్ పోల్ అవుతుంది. ఏమవుతుంది, సౌత్ పోల్. ఇక్కడ ఇన్సైడ్ లూప్, ఎందుకు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చి లోపలికి ఎంట్రీ ఇస్తున్నాయి. ఆల్రెడీ చెప్పాను, సర్క్యులర్ కాయిల్ లోపల ఎంట్రీ ఇస్తే అది మనకేమవుతుందంటే సౌత్ పోల్ అవుతుంది. క్లియరా? అవుట్ సైడ్ ద సర్క్యులర్ లూప్ వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మన వైపు వస్తున్నాయి, ఓకేనా. అంటే ఆ కండక్టర్ని ఎగ్జిట్ అవుతున్నాయి. కండక్టర్ని ఎగ్జిట్ అయితే ఆల్రెడీ చెప్పాను, అదే మనకేమవుతుందంటే నార్త్ పోల్ అవుతుంది. ఎక్కడ, అవుట్ సైడ్ లూప్. క్లియర్ స్టూడెంట్స్ కాన్సెప్ట్? ఎప్పుడే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కండక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా చూడండి, లేకపోతే మీ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా చూడండి. ఒకవేళ నేను కండక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసాను అనుకోండి, కండక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాయి. ఎప్పుడైనా ఎంట్రీ ఇస్తే అది మనకి ఏమవుతుందంటే సౌత్ పోల్ అవుతుంది. ఓకేనా, ఎక్కడైనా సరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కండక్టర్ లోపల ఎంటర్ అవుతున్నాయి అనుకోండి, అది ఖచ్చితంగా సౌత్ పోల్ అవుతుంది. ఎలా గుర్తుపెట్టాలంటే మ్యాగ్నెట్ తీసుకోండి, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ ఫీల్డ్ లైన్స్ వెళ్తాయి కదా, అంటే ఎక్కడైతే ఎంట్రీ ఇస్తాయో అది మనకి ఏమవుతుందంటే సౌత్ పోల్ అవుతుంది. లేకపోతే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని వదిలేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లోపలికి వెళ్తున్నాయి అనమాట. ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మిమ్మల్ని వదిలేసినట్టు ఉంటే అవి మనం సౌత్ పోల్ లెక్క తీసుకోవచ్చు. క్లియర్ కాన్సెప్ట్? ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్ ఏ గివెన్ రీజన్ ఈస్ యూనిఫామ్, డ్రా ఏ డయాగ్రామ్ టు రిప్రజెంట్ ఇట్ అన్నాడు. అంటే ఒక రీజన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయంటే యూనిఫామ్ గా ఉన్నాయి, దాని డయాగ్రామ్ గీయమన్నా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. యూనిఫామ్ ఫీల్డ్ లైన్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ప్యారలల్ లైన్స్ వాటి మధ్య స్పేస్ ఎలా ఉండాలంటే సేమ్ గా ఉండాలి. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనకి న్యూమరికల్స్ ఇచ్చినప్పుడు జస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్ బేస్ చేసుకుని వాటి యొక్క పోల్స్ మనం ఈజీగా చెప్పచ్చు అన్నమాట. న్యూమరికల్స్ అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుందో అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫ్యాక్టర్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం ముందు స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ లో ఏ ఫ్యాక్టర్స్ అయితే డిస్కస్ చేసామో అవి దీనిలో కూడా కామన్ గా వస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే కరెంట్. యాజ్ కరెంట్ ఇన్ ద సర్క్యులర్ లూప్ ఇంక్రీజెస్, magnetic field also increases. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 సర్క్యులర్ లూప్స్ తీసుకున్నాం అనుకోండి. ఒక దాంట్లో 5 amperes కరెంట్ ఫ్లో అవుతుంది, ఇంకో దాంట్లో 10 amperes ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. దేనివల్ల లేకపోతే దేనికి ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఉంటుందంటే దేంట్లో అయితే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుందో దానికి ఎక్కువ అన్నమాట. ఎందుకంటే ఇవంతా కూడా కరెంట్ ఫ్లో అవడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఎందులో అయితే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతా ఉంటుందో దానికి ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ విషయం మైండ్లో పెట్టుకోండి. అండ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ ద లూప్. మనం ముందు కూడా డిస్కస్ చేసాం. స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఏమంటుందంటే ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది తగ్గుతా పోతుంది. ఇక్కడ కూడా అంతే అన్నమాట. యాజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లూప్ లేకపోతే ఫ్రమ్ ద సర్క్యులర్ లూప్ increases, magnetic field decreases. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యులర్ లూప్ కి దగ్గరలో ఒక 2 పాయింట్స్ తీసుకుందాం. ఓకేనా, ఒక పాయింట్ ఏ, ఇంకో పాయింట్ వచ్చి బి ఉంది. ఓకేనా, బి దగ్గర ఎక్కువ ఉంటుందా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, లేకపోతే ఏ దగ్గర ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందంటే ఏ దగ్గర ఎక్కువ ఉంటుంది, బి దగ్గర ఎలా ఉంటుంది తక్కువగా. ఎందుకంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద లూప్ ఇంక్రీజ్ అయింది. ఇంకా దూరం పోయే కొద్ది ఏమవుతుందంటే ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ తగ్గుతా పోతుంది. ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. డిస్టెన్స్ పెరిగే కొద్ది ఆటోమేటిక్ ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది కూడా తగ్గుతా పోతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ మోస్ట్ విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 సర్క్యులర్ లూప్స్ తీసుకున్నాను. ఓకేనా, కాకపోతే ఈ సర్క్యులర్ లూప్ వచ్చి జస్ట్ ఒక కాపర్ వైర్ ఒకసారి సర్క్యులర్ లూప్ లాగా చేయడం వల్ల వచ్చింది అనమాట. ఓకేనా, ఇంకొక సర్క్యులర్ లూప్ తీసుకున్నాను, అదొక కాపర్ వైర్ ని 10 times చుట్టాను. 10 times చుట్టడం వల్ల ఇది సర్క్యులర్ లూప్ అని తయారైంది. ఓకేనా, ఇప్పుడు ఈ రెండిటితో కంపేర్ చేసినప్పుడు దేంట్లో ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ గా ఉంటుందంటే దీనిలో ఎక్కువగా అన్నమాట. క్లియర్ కాన్సెప్ట్? అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏ సర్క్యులర్ లూప్ లో అయితే ఉంటుందో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. యాజ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ఏ సర్క్యులర్ లూప్ ఇంక్రీజెస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్సో ఇంక్రీజెస్. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఏం లేదు స్టూడెంట్స్, యాజ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ మనం ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రతి పాయింట్ అంటే ప్రతి ఒక్క సర్క్యులర్ లూప్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. అన్ని ఒకే డైరెక్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అన్ని కలిసి యాడ్ అవుతాయి. దానివల్ల మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట.
ఈ రకంగా నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంక్రీజ్ చేయడం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి ఫోర్త్ మన అందరికి తెలిసిన విషయం ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్. మనం ఈ పాయింట్ ముందే డిస్కస్ చేసాం. ఏంటంటే కరెంట్ వచ్చి క్లాక్ వైజ్ లో మూవ్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి సౌత్ పోల్ లాగా ప్రొడ్యూస్ అయింది. అదే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అయినప్పుడు మనకి అక్కడ ఏం ప్రొడ్యూస్ అయింది అంటే నార్త్ పోల్ అని ప్రొడ్యూస్ అయింది. ఈ రకంగా డైరెక్షన్ ఆఫ్ కరెంట్ పైన కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ చేంజ్ చేయడం వల్ల ఏది చేంజ్ అవుతుందా అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ అనేది చేంజ్ అవ్వదు. ఓన్లీ ఏం చేంజ్ అవుతుంది అంటే ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఈ రకంగా ఈ 4 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే కరెంట్ ఇంక్రీజ్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ ఏంటంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద లూప్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గుతుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ టర్న్స్ పెంచినప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి ఇంక్రీజ్ అవుతుంది. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఒక డైరెక్షన్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ లో చేంజ్ రాదు కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మాత్రం చేంజ్ చేస్తుంది. ఈ రకంగా ఇవన్నీ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ సర్క్యులర్ లూప్ అనేది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు వరకు మీకు అర్థమైంది కదా. ఇంకా మనం నెక్స్ట్ లెక్చర్ లో సోలనాయిడ్ అంటే ఏంటి, దాని లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఇంకా దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎలక్ట్రో మ్యాగ్నెట్స్, పర్మనెంట్ మ్యాగ్నెట్స్, ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఒకసారి డిస్కషన్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.